అసలు ఆట్లమ్మ అంటే ఏమిటి? ఆట్లమ్మ రావటానికి కారణాలు ఏమిటి వివరిస్తారండి? అలాగేనమ్మా. ఈ ఆట్లమ్మ అనేది ఒక రకమైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఏంటంటే వ్యారిసెల్లా జోస్టర్ అని ఒక రకమైన వైరస్ జాతి, దానివల్ల ఈ జబ్బు వస్తుంటుంది అనమాట. ఇది చాలా తేలికగా వ్యాపించేటువంటిది. అయితే ఎప్పుడు కూడా మనం గమనిస్తూ ఉంటాం, ఈ వైరస్లు ఏవైనా సరే ప్రపంచంలో అందరినీ అందరి దగ్గర ఉన్నా కూడా అందరికీ వెళ్ళవు కదా. అంటే మనలో ఒక వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉందంటే వాళ్ళకి అంటుకునేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఈ సమస్య ఏంటంటే చిన్నపిల్లలకు వస్తుంది. ఆడుతూ పాడుతూ ఉండగా వచ్చిపోతుంది కనుక ఆట్లమ్మ అంటూ ఉంటారు అనమాట. అంటే చిన్నపిల్లలు 10 సంవత్సరాల లోపు పిల్లల్లో ఎక్కువగా కనపడుతుంది. అయితే కొంచెం పెద్దవాళ్ళల్లో ఉంటుంది కానీ కాస్త తక్కువ అనమాట, ఎక్కువ మందిలో చూడడం అనేది. చిన్నపిల్లల్లో వచ్చేది తేలిగ్గా వచ్చి తేలిగ్గా పోతుంది, కానీ కొంచెం పెద్ద వయసులో అంటే మధ్య వయసు కానీ కొంచెం ఓల్డేజ్ వాళ్ళు కానీ ఒకవేళ వచ్చినట్టయితే కాస్త దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనమాట. కొంచెం లక్షణాలు కానీ తీవ్రత కానీ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఒకసారి వచ్చి తగ్గిన వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువ అనమాట. అంటే అదే ఒక మందులా పనిచేస్తుంది. ఒకసారి కనుక ఆట్లమ్మ వచ్చింది అంటే దానికి సంబంధించినటువంటి కొన్ని యాంటీబాడీస్ మన శరీరంలో తయారైపోతాయి కనుక మరొకసారి ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ఇదే ఒక మందులాగా పనిచేస్తుంది. డాక్టర్ గారు, మరి ఆట్లమ్మ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి వివరిస్తారండి? ఆహారం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక శరీరంలో ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందంటే, ఒక జ్వరం ఏదైనా ఉందంటే సింపుల్ ప్రిన్సిపల్ ఏంటంటే తేలికగా అరిగేటువంటి ఆహారం తీసుకోవాలి. మన శరీరంలో ఒక అనారోగ్యం వచ్చిందంటే శరీరానికి ఎక్స్ట్రా పని వచ్చింది. అంటే మామూలు అప్పుడేమో ఆ పని ఏం లేదు, మామూలుగా మనం తిన్నది అరిగించుకోవడం, ఏదో పనులు చేసుకోవడం అంతవరకే ఉంటుంది. అలా కాకుండా లోపల ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఏంటంటే శరీరానికి ఎక్స్ట్రా డ్యూటీ వచ్చింది. ఎక్స్ట్రా డ్యూటీ వచ్చినప్పుడు మామూలు పనులు కొంచెం తగ్గిస్తే తప్ప ఆ పని చేయలేదు. ఒకటే సిస్టమ్ కదా, కొన్ని పనులే చేయగలుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం విశ్రాంతి ఇవ్వటం ఒకటి, ఆ విశ్రాంతితో ఏంటంటే కొంత ఎనర్జీ సేవ్ అవుతుంది. అలాగే తీసుకునేటువంటి ఆహారం కూడా బాగా తేలిగ్గా అరిగేటువంటిది, బాగా మెత్తగా ఉడికినటువంటిది, పల్చటి మజ్జిగన్నం లేకపోతే కొంచెం పళ్ళ రసాలు అలా తేలికగా ఇస్తున్నట్టయితే అరిగించుకోవడానికి ఎనర్జీ అక్కర్లేకుండా కొంత శక్తి మిగులుతుంది. అలాగే ఈ తేలికగా అరిగే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్లు తొందరగా బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కనుక చిన్న ప్రిన్సిపల్ దృష్టిలో పెట్టుకుని తేలిగ్గా అరిగేటువంటివి, పెద్దగా నూనెలు వేపుళ్ళు అవి కాకుండా, ఎక్కువ మాంసాహారం అవి కాకుండా, కొంచెం పల్చటి పాలు, మజ్జిగ, చారు ఇలాంటి పల్చటి ఆహారాలు అవి ఇచ్చినట్టయితే కనుక తొందరగా ఈ సమస్య నుంచి బయటకు వచ్చేందుకు సహాయపడుతుంది. డాక్టర్ గారు, ఆట్లమ్మ నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఇప్పుడు ఈ ఆట్లమ్మ సమస్యకి వాడుకోవడానికి ఒకటి పైపుతకి, ఒకటి కడుపులోకి, 2 రకాల మందుల గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటి కడుపులోకి తీసుకోవాల్సినటువంటి ఔషధం తయారు చేసుకుందాం. దీనికి ఏంటంటే మనం మొదట తీసుకునేటువంటి మూలిక తులసి. ఈ తులసికి వైరల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. మనం రకరకాల వైరల్ ఫీవర్స్లో కూడా దీన్ని ఔషధంగా వాడుకోవచ్చు అనమాట. ఈ తులసి ఏంటంటే చక్కగా అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పచ్చి ఆకులనే వాడుకోండి. ఒకవేళ మీకు దొరకవు అనుకుంటే మాత్రం ఎండబెట్టిన ఆకుల్ని చూర్ణం చేసి తెచ్చుకుని వాటిని వాడుకోవచ్చు. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. అదే ఒకవేళ మీరు ఆకులు తీసుకున్నట్టయితే కనుక సుమారుగా ఒక 15-20 ఆకులు తీసుకోండి. ఇప్పుడు ఒకసారి ఔషధంగా తయారు చేసుకునేందుకు కాస్తంత చూర్ణాన్ని తీసుకుని విడిగా పెడతాను. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఏంటంటే కటుక రోహిణి. ఈ కటుక రోహిణి కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించటం, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు శరీరంలో ఉన్నటువంటి ఆమ పదార్థాన్ని అంటే వ్యాధికారకమైన పదార్థాన్ని బయటకు పంపించేయడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే చేదు ద్రవ్యాలు, కొంచెం కారంగా ఉన్న ద్రవ్యాలు అవి కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. కటుక రోహిణి అసలు క్లెన్జింగ్ అంటే శరీరం లోపల ఉన్న ఆమ పదార్థాన్ని క్లీనింగ్ చేయడంలో మనం మొట్టమొదటి చెప్పుకోదగినటువంటి మూలిక. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఔషధం చేసుకోవడానికి కాస్తంత చూర్ణం తీసి విడిగా ఉంచుతాను. ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నటువంటి ఔషధానికి మనం తర్వాత తీసుకోబోయే మూలిక ఏంటంటే పసుపు. పసుపు కూడా ఈ వైరస్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. యాంటీసెప్టిక్గా కూడా బాగా ఉపయోగపడుతుంది. అదేంటంటే రకరకాల జ్వరాల్లో ఈ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కూడా చక్కటి గుణాలను చూపించేటువంటి మూలిక అన్నమాట. ఈ పసుపు చక్కగా మంచి క్వాలిటీ ఉన్న పసుపుని తెచ్చుకుని దాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధంగా చేసుకునేందుకు కాస్తంత చూర్ణాన్ని తీసి విడిగా ఉంచుతాం. ఆ తర్వాత ఈ ఔషధానికి మనం వేప ఆకుల్ని తీసుకుందాం. వేప అంటే అసలు మామూలుగా ఆటలమ్మ అనగానే అందరికీ వేపాకులే జ్ఞాపకం వస్తాయి కదా. ఇళ్లలో కూడా కొంచెం
ఈ ఆట్లమ్మ సమస్య రాగానే వేపాకులు తీసుకొచ్చి పిల్లలకి గాలి విసురుతూ ఉంటారు. అది చాలా మంచి పద్ధతి కూడా. అదేదో ఊరికే అంటే ఇళ్లలో తెలిసిన వాళ్ళు చేశారు అనుకుంది కాదు. శాస్త్రీయంగా కూడా ఈ వేపాకులకి వైరల్ ఇన్ఫెక్షన్లు తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంది. ఈ వేపాకులు కూడా మీకు వీలుగా ఉన్నాయంటే పచ్చి ఆకులను తెచ్చుకుని వాడుకోవచ్చు, లేదంటే చూర్ణాన్ని ఎండినటువంటి ఆకుల చూర్ణాన్ని వాడుకోవచ్చు. ఈ చూర్ణాన్ని 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. అదే మీరు ఆకులు వాడుకుంటున్నట్టయితే కనుక సుమారుగా ఒక 10-15 ఆకులు తీసుకోండి. ఇప్పుడు ఒకసారి ఔషధం తయారు చేసుకోవడానికి కాస్తంత చూర్ణాన్ని తీసి ఇందులో కలిపి ఉంచుతాను. ఇప్పుడు కడుపులోకి తీసుకునే ఔషధానికి కావాల్సిన మూలికలన్నీ సిద్ధమయ్యాయి. ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలుపుతాను. ఇలా చూర్ణాలు కలిపి వాటిని భద్రపరిచి ఉంచుకోండి. దీన్ని ఏం చేయాలంటే వాడటం కోసం అని చెప్పి ఒక కషాయంలాగా తయారు చేసుకోవాలి. దానికోసం ఒక కప్పు నీళ్ళని బాగా మరిగించి ఆ నీళ్ళల్లో ఒక చెంచాడు చూర్ణాన్ని వేసి మెల్లగా అంటే సగం నీళ్ళు ఎగిరే వరకు దాన్ని నెమ్మదిగా కాచాలన్నమాట. ఆ సగం ఎగిరిపోయిన తర్వాత ఆ మిగిలిన సగాన్ని వడపోసేసి కొంచెం గోరువెచ్చగా ఉండగానే కొంచెం పటిక బెల్లం కలిపి పిల్లలకంటే చిన్నపిల్లలకి కనుక పటిక బెల్లం కలిపి తాగించండి. ఒకవేళ పెద్దవాళ్ళకి అయినట్టయితే కనుక పటిక బెల్లం కలపాల్సిన అవసరం కూడా పెద్దగా ఏం లేదు. అది ఈ విధంగా ఈ కషాయాన్ని 3 పూట్ల ఇస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు దీంతో పాటుగా పైపూత కోసం కూడా మరొక ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఆ ఔషధానికి కూడా సుమారుగా ఇందులో వాడేటువంటి మూలికలన్నీ మనం వాడతాం. ఇప్పుడు అవి ఒక్కొక్కటి చూపిస్తాను నేను. మనం మొట్టమొదట తులసాకుల చూర్ణాన్ని తీసుకుందాం. ఈ పైపూతకు వాడుకోవడానికి కూడా తులసి ఆకులైనా పర్వాలేదు, అంటే తులసి ఆకులను నూరి రసంగా అయినా తీసుకోవచ్చు, లేకపోతే తులసాకు చూర్ణం అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపించడం కోసం కాస్త చూర్ణాన్ని విడిగా పెట్టి ఉంచుతాను. దీంట్లో ఇప్పుడు పసుపుని కలుపుకుందాం. ఈ పసుపుకి ఇందాకే చెప్పాను కదా యాంటీసెప్టిక్ గుణాలన్నీ బాగా ఉంటాయని చెప్పి, ఎందుకంటే ఈ పసుపుని వాడుకున్నట్టయితే కనుక ఈ పొక్కుల లోపలికి మళ్ళీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అది రాకుండా ఉండడానికి, తర్వాత చాలాసార్లు ఆట్లం వచ్చినప్పుడు కొంచెం మచ్చలు అవి కూడా మిగులుతూ ఉంటాయి. ఆ మచ్చలు మిగలకుండా ఉండడానికి కూడా ఈ పసుపు బాగా తోడ్పడుతుంది. పసుపును కూడా కొద్దిపాటి పరిమాణంలో తీసుకుని ఇందాకటి తులసి ఆకుల చూర్ణంతో కలుపుకుందాం. తర్వాత వేపాకు చూర్ణాన్ని కూడా తీసుకుందాం. వేప కూడా ఏంటంటే ఈ పొక్కులు అవి బాగా దురద పెట్టకుండా ఉండడానికి, ఆ తర్వాత పైన వచ్చినటువంటి పొక్కులు వచ్చి మచ్చలు రాకుండా ఉండడానికి కూడా బాగా తోడ్పడుతుంది. అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏది కూడా శరీరంలోకి ప్రవేశించకుండా కూడా ఈ వేపాకులు బాగా రక్షిస్తాయి. వేపాకు నేనే అసలు ముద్దగా నూరైనా వాడుకోవచ్చు, లేకపోతే వేపాకు చూర్ణాన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఔషధానికి కాస్తంత చూర్ణాన్ని తీసి ఇందాక చూర్ణాలతోటి కలుపుకుందాం. ఇప్పటి వరకు వాడిన ఈ 3 కూడా మనం ఇందాక కడుపులోకి తీసుకునే ఔషధంలో కూడా వాడుకున్నాం. అయితే ఇప్పుడు పైపూతకు వాడే దాంట్లో ఈ 3తో పాటు ఇంకొకటి మనం ఏం వాడుకుంటాం అంటే కటుకరోహిణిని వాడాం. ఇందులోనూ కటుకరోహిణి కాకుండా చందనాన్ని కలుపుకోవాలి. చందనం చర్మానికి చక్కగా సూదింగ్గా ఉంటుంది, అంటే దురద అది పెట్టకుండా ఒక చల్లదనాన్ని, లోపల పొక్కుల వల్ల ఏంటంటే బాగా మంటగా ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్లో వచ్చే పొక్కులు బాగా మంట పుట్టిస్తూ ఉంటాయి. ఆ మంటను తగ్గించడానికి, దురద రాకుండా ఉండడానికి, ఒక చల్లటి ఫీలింగ్కి, తర్వాత చందనం కూడా ఏంటంటే ఈ పైన మచ్చలు ఏర్పడకుండా ఉండడానికి కూడా బాగా తోడ్పడుతుంది. ఈ చందనం చూర్ణాన్ని కూడా కాస్తంత చూర్ణాన్ని తీసుకుని మనం ఇందాకటి మిశ్రమంలో వీటిని కూడా కలుపుకుందాం. ఇప్పుడు పైపూత కావాల్సిన ఔషధానికి 4 చూర్ణాలు రెడీ అయ్యాయి. వీటిని బాగా కలుపుకుందాం. చూర్ణాలు అయితే ఇలా 4 చూర్ణాలు కలిపేసుకోండి. లేకపోతే కనుక పసుపు, చందనం కూడా మీరు గంధంగా ఉన్నది కూడా వాడుకోవచ్చు. పసుపుని, చందనాన్ని, వేపాకుల్ని, తర్వాత ఈ తులసాకుల్ని అన్నింటినీ కలిపి కొంచెం నీళ్లు పోసి నూరుకోవచ్చు. లేకపోతే ఇలా చూర్ణాలు కలిపినా కూడా వాటిల్లో కొంచెం నీళ్ళని కలిపి మళ్ళీ నూరాలి. ఈ మిశ్రమం ఏమిటంటే పల్చగా తయారవ్వాలి, చిక్కటి ముద్దలా కాకుండా పల్చటి లేపనంలా వేసుకునేందుకు వీలుగా తయారవ్వాలి. ఈ మిశ్రమాన్ని ఏంటంటే బాగా మెత్తగా నూరుకుని వాడుకున్నట్టయితే కనుక ఎక్కడ గరుకుతనం అది లేకుండా ఈ పొక్కుల మీద ఎటువంటి ఇరిటేషన్ రాకుండా ఉండడానికి, మృదువుగా ఉండడానికి అనువుగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఒకసారి శరీరం మీద ఎక్కడెక్కడ పొక్కులు ఉన్నాయో వాటన్నిటి మీద పైపూతలాగా పోస్తూ ఉన్నట్టయితే కనుక దురద, ఇరిటేషన్ అది లేకుండా ఉంటుంది. తర్వాత మచ్చలు రాకుండా కూడా బాగా తోడ్పడుతుంది. మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఔషధాన్ని 3 పూట్ల కడుపులోకి తీసుకుంటూ పైపూతగా దీన్ని వాడుతున్నట్టయితే కనుక ఆట్లమ్మ చాలా తేలికగా అదుపులోకి వచ్చేస్తుంది. తర్వాత దానికి సంబంధించినటువంటి ఎటువంటి మచ్చలు కూడా మిగలకుండా ఉండడానికి తోడ్పడుతుంది.